చాలా సంవత్సరాల నుంచి నేను స్టీవెన్ చాలా చిన్నగా సన్నగా ఉన్నప్పటి నుంచి తెలుసు. మా ఊర్లో ఏం చేస్తారంటే కాలుస్తారు. ఇక్కడ కాల్చారు నాకు. యేసు ప్రభుని నమ్ముకున్నానని చెప్తే మా ఇంట్లో నన్నంత స్వాగతించలేదు. మా నాన్న కూడా మరి కఠినంగా చెప్పేశాడు, నువ్వు నీ బడిలో నువ్వు ఉంటే నువ్వు ఈ మతంలో నువ్వు ఉంటే ఇక్కడ ఉండకూడదు అన్నట్టు చెప్పాడు. మా ఇంట్లో నుంచి నేను ఆ రోజు వెళ్ళిపోవటం జరిగింది. కానీ విజయవాడకి వెళ్ళిపోదామని వచ్చాను. సో విజయవాడకి వచ్చాక నాకు ఎవరు తెలీదు. ఆ రాత్రి అయింది, 7-8 గంటలకు దిగాను. ఆ రాత్రి రైల్వే స్టేషన్లో పడుకొని ఆ అరటిపండ్లు బండి ఆయన దగ్గరికి వెళ్ళి కొద్దిగా ₹1 ఉంది, అరటిపండు ఇవ్వ అంటే బాగా పండిపోయినట్టు మగ్గిపోయినట్టు అరటిపండ్లు ఒక 10 ఇచ్చాడు. ఫ్యాన్ ఎక్కువ పెట్టాలంటే చలి, నా దగ్గర లుంగి లేదు, టవల్ లేదు, ఏం లేదు. సో బియ్యం సంచులు కట్టుకొని గోను పట్టలు కట్టుకొని ప్రతిరోజు ఏడ్చేవాడు. దేవుడిని నమ్మటం వల్ల నేను దీవించబడ్డాను. ఎన్నో రోజుల నుంచి ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు సో ఒక గొప్ప పాస్టర్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. తను ఎవరో కాదు, నా ఆత్మీయ తండ్రి. సో తనతోనే నేను గత 15 years నుంచి జర్నీ నడుస్తుంది పాస్టర్ గారితో. సో ఆ పాస్టర్ గారు ఎంతో ఉన్నత స్థితి, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. సో చాలా మారుమూల గ్రామంతో పైకి ఎదిగాడు, అలాగే పాస్టర్గా ఎదిగాడు, అలాగే హోల్ కంట్రీ మొత్తం షిప్ ద్వారా సేవను అందించాడు. సో ఆ పాస్టర్ గారి సాక్ష్యం మనకు ఈరోజు ఆ పాస్టర్ గారితో సాక్ష్యాన్ని మనతో పంచుకుంటాడు. అన్న సేవలో కూడా పిల్లలిద్దరిని కూడా చాలా బాగా పెంచాడు. వాళ్ళిద్దరిలో కూడా సేవలో ఉండడం చాలా సంతోషం. ఓఎంలో పాస్టర్ గారు చాలా పెద్ద పొజిషన్లో ఉండేవారు. సో అక్కడ నుంచి అతను ఎంతో మంచి స్థాయికి ఎదిగేవారు. సో అలాగే సేవ చేసుకుంటూ సేవను అందిస్తూ చాలామంది ప్రజలకు, పిల్లలకు కానీ సేవను అందిస్తూ తను సేవలో ఉండడం చాలా సంతోషం. ఆ పాస్టర్ గారి సాక్ష్యం మనం ఈరోజు విందాము. మీరందరూ సిద్ధంగా ఉన్నారు అనుకుంటున్నాను. విని మీరందరూ బ్లెస్ అవ్వండి. సో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం మనము ఒక మంచి టెస్ట్ మనం రికార్డ్ చేద్దామని. సో నాకు చాలా ఆశ ఉంది ఫస్ట్ అన్నతోనే స్టార్ట్ చేయాలని. సో మన ముందు మా అన్నగారు ఉన్నారు, పాస్టర్ గారు. సో అన్నగారి సాక్ష్యాన్ని మనం క్లుప్తంగా విందాం మనందరం. అన్న వెల్కమ్ అన్న, అజిలాడ్ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అన్న. అండ్ సో మీ యొక్క లైఫ్ జర్నీ కానీ, మీ సాక్ష్యం కానీ, ఎన్నో ఒడుదుడుకులు, ఎన్నో షిప్ జర్నీస్, పిల్లల్ని సెట్ చేయడం కానీ, సో చర్చిని సెట్ చేయడం కానీ, చర్చ్ రిజిస్ట్రేషన్ కానీ, మనం ఎన్నో చోట్ల తిరిగాము. సో మీ సాక్ష్యాన్ని కొంచెం పంచుకోగలరన్న. అండ్ అలాగే మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్, అంటే మీ మమ్మీ, మీ అమ్మగారు, నాన్నగారు ఏం చేసేవారు? ఓకే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి వందనాలు. అలాగే మరి టెస్టిఫై టాక్స్ విత్ స్టీవెన్ అనే ఛానల్ని మరి ఛానల్లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వటానికి నేను ఒక ధన్యతగా భావిస్తూ ఉన్నాను. నో స్టీవెన్ ఫర్ మెనీ ఇయర్స్. చాలా సంవత్సరాల నుంచి నేను స్టీవెన్ చాలా చిన్నగా సన్నగా ఉన్నప్పటి నుంచి తెలుసు. మేము జర్నీ టుగెదర్. ఈ సమయంలో నా గురించి చెప్పాలి అంటే చాలానే ఉంది కానీ బట్ ఐ విల్ బి వెరీ బ్రీఫ్. చాలా క్లుప్తంగా మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. నేను ఒక మారుమూల గ్రామంలో జన్మించాను. మాది ఇంతకుముందు నెల్లూరు జిల్లా, ఇప్పుడు తిరుపతి జిల్లా. నాయుడుపేట దగ్గర ఒక ఆరూరు అనేటువంటి ఒక గ్రామంలో నేను పుట్టి పెరిగాను. మా నాన్నగారు మరి తిరుపతి తిరుమల దేవస్థానం తరపున ప్రచారకులాగా పనిచేసేవారు. అది ఓకే, అంటే గ్రామాలకు వెళ్ళి ఆయన మీటింగ్లు పెట్టేవారు. నా బాల్యం అంతా కూడా చిన్నప్పటి నుంచి దైవికంగా నన్ను పెంచడానికి మా నాన్నకి ఎంతో ఆశ ఉండేది. కాబట్టి నేను కూడా మా నాన్నగారితో కూడా అప్పుడప్పుడు నేను అలాంటి మీటింగులకి వెళ్తూ వచ్చేవాడిని. ఆ విధంగా నా బాల్యం అంతా కూడా జరిగింది. 10th క్లాస్ వరకు నేను అలాగే నా బాల్యం ఉన్నాను. మా నాన్నగారు ఇప్పుడు 95 years ఇంకా ఉన్నారు. ఆ తర్వాత మా అమ్మగారు ఒక 3 సంవత్సరాల క్రిందట ఆమె యేసు ప్రభుని అంగీకరించి ఆమె ప్రభునందు నిద్రించారు. నాకు ఒక బ్రదరు, ఆయన నెల్లూరులో పనిచేస్తారు, టీచర్గా పనిచేస్తారు.
వాళ్ళ కుటుంబం నెల్లూరులో ఉంది. అలాగే మాకు ఒక చెల్లి విశాఖపట్నంలో ఉంది. ఆయన కూడా స్టీల్ ప్లాంట్‌లో, వాళ్ళ భర్త స్టీల్ ప్లాంట్‌లో మా బావగారు పనిచేసి రిటైర్ అయ్యారు. సో, ఆవిడ ఇంకా ప్రభువుని నమ్ముకోలేదు. సో, మా ఇంట్లో నేను, మా తమ్ముడు, వాళ్ళ కుటుంబాలు మాత్రమే ప్రభువుని నమ్ముకున్నాం. మిగిలిన వారు ఇంకా మా నాన్నగారు, మా చెల్లి కుటుంబాలు ఇంకా వారు ప్రభువులోనికి రాలేదు. థ్యాంక్ యూ అన్న, చాలా అద్భుతమైన సాక్ష్యము. సో మీరు చిన్నప్పటి నుంచి సో నాన్నగారికి తిరుపతి గుడిలో హెల్ప్ చేసేవారు. తిరుపతి గుడిలో కాదు గానీ, మా నాన్నగారికి వ్యాన్ ఉండేది. వ్యాను ఊరు ఊరు తిరుగుతా గ్రామాలు, పల్లెలు తిరిగేవాడిని. అంటే తిరిగి అంటే ఏం చేసేవాళ్ళంటే అట్లా? మా నాన్నగారు రాత్రంతా మీటింగులు పెట్టేవారు. సత్సంగ లాగా లేకపోతే భజనలు పెట్టేవారు. మా నాన్న ఎవరిని నిద్రపోనిచ్చేవాడు కాదు. బాగా పాడతాడు, మంచి పురాణాలు బాగా చెప్పేవారు మా నాన్నగారు. సో ఇప్పటికి కూడా ఆయన కంఠస్వరం 95లో కూడా చాలా గట్టిగా గట్టిగా ఉంటుంది. బాగా చెప్తారు ఆయన. సో మీ ఫస్ట్ టు 10th వరకు నెల్లూరులోనే స్టడీ? గ్రామంలోనే, మా ఊర్లోనే చదివాను. 10th వరకు కూడా మా పల్లెటూరులోనే చదివాను. మా నాన్నగారు మా బాల్యం అంతా కూడా ఏ సినిమాలకు కానీ లేకపోతే ఎక్కడికి తీసుకెళ్ళలేదు. తీసుకెళ్తే హిందూ ధర్మ పురాణాలు, ఏదో శ్రీకృష్ణ రాయబారం లేకపోతే తులాభారం అట్లాంటివి వెళ్ళాం కానీ, బట్ నార్మల్ లైఫ్ స్టైల్ సినిమాలకి, అల్లర్లకి ఎక్కడ మేము ఎప్పుడు వెళ్ళలేదు. అలాగా వెళ్ళకూడదని చెప్పారు, వెళ్ళేవాళ్ళం కాదు. స్టిల్ యూ బిలీవ్ టు జీసస్ అన్న, ఈ వర్షిప్ ఐడల్? అంటే నేను యేసు ప్రభు వారిని నమ్ముకోవటానికంటే ముందు క్రైస్తవులు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆయన పేరు మస్తనయ్య. మేమిద్దరం ఒకటే ఊరోళ్ళం, ఒకటే క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సేమ్ సబ్జెక్టు, సేమ్ తరగతిలో కూర్చుండేవాళ్ళు. మా ఊర్లో ఏదైనా క్రైస్తవులు మీటింగ్ పెడితే వాళ్ళని ఆపేసేవాళ్ళం. కరెంట్ ఆపేసేవాళ్ళం, లేదా రాళ్ళు ఇసిరేసేవాళ్ళం. చాలా పోకిరి పనులు చేసాం చిన్నప్పుడు. మాది పల్లెటూరు కాబట్టి ఒకసారి కరెంట్ ఆపేస్తే మళ్ళీ లైన్ మ్యాన్ వచ్చి ఫిక్స్ చేయడానికి 2-3 గంటలు పట్టేది. అప్పుడు వాళ్ళ మీటింగ్ జరగదు. సో అలాగా మేము క్రైస్తవులు అంటే క్రైస్తవత్వం గురించి నాకేం తెలిసేది కాదు కానీ ఎందుకనో క్రిస్టియన్స్ అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. వయసులో తెలియని వయసులో క్రిస్టియన్స్ అంటే ఇష్టం ఉండేది కాదు. వాళ్ళని బాగా ఎగతాళి చేసేవాళ్ళం. అంటే మీరు ముడ్డెత్తి ప్రార్థన చేస్తారు లేకపోతే అట్లాగా కూడా కొంచెం వల్గర్గా చెప్పేవాళ్ళం. అలాగా పెరిగాను నా బాల్యం అంతా. సో తర్వాత 10th తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ ఎక్కడ వరకు చదువుకున్నారు? నేను 10th తర్వాత మా ఊర్లో ఇంటర్మీడియట్ లేదు కాబట్టి మా నాన్న హాస్టల్లో పెట్టారు. నేను హాస్టల్ ఎక్కడ? అదే నెల్లూరు జిల్లాలోనే ఎన్బికేఆర్ కాలేజ్ అని, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వాళ్ళ కాలేజ్, ఎక్స్ ముఖ్య చీఫ్ మినిస్టర్గా చేశారు. వాళ్ళది ఎన్బికేఆర్ కాలేజ్ అని. దాంట్లో నేను ఇంటర్మీడియట్ చదివాను. ఆ ఇంటర్మీడియట్ చదివే దినాల్లో మరి నా ఫ్రెండ్ ఎవరైతే మస్తనయ్య అని చెప్పానో, వాళ్ళ అమ్మ చనిపోయింది ఫస్ట్ ఇయర్లో. వాళ్ళ అమ్మ సూసైడ్ చేసుకొని చనిపోయింది యాక్చువల్గా. అప్పుడు చాలా డిస్కరేజ్మెంట్లో మా ఫ్రెండ్ ఉన్నప్పుడు ఆయనకి ఎవరో కొత్త నిబంధన ఇచ్చారంట. కొత్త నిబంధన ఇచ్చి ఆయన చదివి యేసు ప్రభుని నమ్ముకున్నాడు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ కాబట్టి నాకు కూడా సువార్త చెప్పడానికి 2 సంవత్సరాలు చాలా ట్రై చేశాడు. చాలా ట్రై చేశాడు. ఆయన యేసు ప్రభుని గురించి చెప్పడం నాకు ఇష్టం లేదు, నేను వినటం ఇష్టం లేదు. అందుకని ఆయన ఫ్రెండ్షిప్ కూడా నేను అంగీకరించకుండా కొద్దిగా వదిలించుకోవటానికి చూసేవాడిని. సో మా ఫ్రెండ్స్, ఎందుకంటే నువ్వు నమ్ముకుంటే నమ్ముకో, నాకు మాత్రం చెప్పకండి. కానీ ఎంత గొడవ పెట్టి తిట్టినా కూడా మేమిద్దరం ఒకే ఊరోళ్ళం కాబట్టి మళ్ళీ ఊరెళ్ళి వచ్చి మీ నాన్న ఇది కబురు చెప్పాడు, డబ్బులు పంపించాడు, నీకు మాట్లాడతారా అని చెప్పేవాడు. మళ్ళా దేవుడి గురించి చెప్పేవాడు. సో అలాగా దేవుడి గురించి చెప్తూ నాకు బాగా విసిగిచ్చేసేవాడు. నేను మా ఫ్రెండ్ని వదిలించుకోవటం కోసం ఏం చేయాలి బాబు అంటే, ఒకరోజు చర్చికి రమ్మన్నాడు. సరే ఒకరోజు వస్తానని చెప్పాను. ఆ చర్చికి వెళ్ళటం ఫస్ట్ టైం. ఆ రోజు అది విద్యానగర్ అనే ఊరు, గూడూరు దగ్గర. విద్యానగర్లో ఒక చర్చ్కి వెళ్ళాను. వెళ్తే ఆ రోజు అంటే ఊరికే మా ఫ్రెండ్ని వదిలించుకుందామని చర్చ్కి వెళ్ళాను. అతనితో పాటు అంటే రమ్మంటున్నాడు కాబట్టి చూద్దాం సరదాగా ఎలా ఉంటుంది అనుకొని మీరు వెళ్ళారు. అయితే ఆ రోజు అక్కడ వర్తమానం ఏం చెప్పారు అంటే,
అక్కడ చెప్పబడినటువంటి వర్తమానం అంటే కీర్తనలు 115 కీర్తన 3-8 వచనాల్లో అక్కడ రాయబడినటువంటి మాటల అక్కడ రాయబడినటువంటి మాటలు ఆయన చెప్తూ వివరిస్తూ లాస్ట్ వచనంకి వచ్చేసరికి 8వ వచనంకి వచ్చేసరికి వాటిని చేసేవారు లేకపోతే వాటిని పూజించేవారు వాటి వంటి వారే అని ఉంది. అంటే నాకు అప్పుడు ఒక ప్రశ్న నాలో మొదలైంది. అంటే నేను నిజంగా ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకోవట్లేదా లేకపోతే నిజంగా దేవుని లేదా అనే ఒక ప్రశ్న. అక్కడ యేసుప్రభుని ఇమ్మీడియట్గా ఏమి నమ్ముకోలేదు నేను, కానీ ఆ మాటలు అక్కడ చెప్పబడిన మాటలు నాలో కార్యం చేయటం ప్రారంభించాయి. సో నేను అక్కడి నుంచి వచ్చేసా, కానీ మా ఫ్రెండ్కి ఎటువంటి ఇంట్రెస్ట్ నాకు ఉందన్నట్టు మా ఫ్రెండ్కి చూపెట్టలేదు, ఇంకా వ్యతిరేకిస్తున్నట్టే చూపెట్టాను. అలాగా కొన్ని రోజులు, చాలా సంవత్సరాలు, 2 సంవత్సరాలు, కొన్ని నెలలు గడిచిపోయాయి. అలాగలాగా మీరు అతను ఎన్నిసార్లు మీకు దేవుని కోసం చెప్తున్నా కూడా మీరు అవాయిడ్ చేస్తూ అతనితో తిరిగేవాళ్ళు. కాకపోతే ఫ్రెండ్షిప్ తక్కువ చేసేసాయి, ఎందుకంటే కలిసినప్పుడల్లా దేవుడి గురించి చెప్తుంటే నాకు ఎనిమిది కాలేదు. ఇంకా నేను మెల్లమెల్లగా అవాయిడ్ చేయడానికి ట్రై చేసినా కూడా అతను అమౌంట్ అని చెప్పి మళ్ళీ వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. ఆ బాధ తట్టుకోలేక నేను చర్చికి రమ్మంటే చర్చికి వెళ్ళాను. దాంతో ఆపేస్తాడు అనుకుంటే దాంతో ఆపలేదు. అని చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ మాటలు నాలో ప్రశ్నలు మొదలైనాయి, మాట్లాడటం. అలాగా చాలా రోజులు గడిచిన తర్వాత ఒకరోజు నా ఫ్రెండ్కి అడిగాను, బాబు ఏంటి అసలు యేసుప్రభు గురించి నాకు కొద్దిగా వివరంగా చెప్పు అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు. సో అంటే నాకు తెలిసిన ప్రశ్నలకి జవాబులు ఏవైతే నాకు తెలుసో ఆయనకు కూడా తెలుసు. మేమిద్దరం ఒకటే ఊరు నుంచి ఒకటే పద్ధతిలో పెరిగాం కాబట్టి అలాగా తెలుసు. ఆయన ప్రశ్న ఆయన అడిగేవాడు, జవాబు కూడా ఆయన చెప్పేవాడు, ఎందుకంటే ఇది నీ ప్రశ్న ఇలాగుందని. సో యేసు ప్రభు గురించి ఆయన చెప్తూ ఏమన్నాడంటే, ఈయన పాపులను ప్రేమించడానికి వచ్చాడు, వేరే వాళ్ళు మన దేవుళ్ళందరూ కూడా దుష్టులను చంపడానికి వచ్చారు, మంచి వాళ్ళని రక్షించడానికి వచ్చారు, కానీ యేసు ప్రభు మాత్రం మంచి వాళ్ళ కోసం రాలేదు, కానీ చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళుగా చేయడానికి వచ్చాడు. వాళ్ళ కోసం ఆయన సిలువలో బలయ్యాడు, రక్షణ అలాగా ఇచ్చాడు అనే మాట ఆయనకి చెప్పాడు. సో ఆ రోజు నాకు అది, అంటే నన్ను చెడ్డవాడినైన నన్ను, పాపినైన నన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు, లేకపోతే నేనంటే ఇష్టపడే దేవుడు ఉన్నాడు అని ఆ రోజున నేను ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించడం జరిగింది. అది మార్చి నెల 7వ తారీఖు 1985 సంవత్సరం ప్రభుని నమ్ముకున్నాను నేను సొంత రక్షకునిగా. ఇంటర్మీడియట్ అప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది. ఆ దినాల్లో నేను ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి యేసు ప్రభువారిని నా హృదయంలోనికి ఆహ్వానించాను. ఇది మా ఇంట్లో కానీ ఎవరికి తెలియదు. చాలా గ్రేట్ అన్న. మస్తానయ్య గారు మీలో కార్యం జరిగించారు. కార్యం వల్ల ఇంత పెద్ద సాక్ష్యం మీకు. చాలా సంతోషం. అయితే ఓఎం వాళ్ళు మిమ్మల్ని ఎలా ఓఎంటీ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయింది అసలు? మీకు ఎక్కడ టచ్ అయ్యారు మీకు? అంటే దీని మధ్యలో ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉంది. మా ఇంట్లో నేను కాలేజ్ నుంచి మా ఇంటికి వెళ్ళి చెప్పాను, యేసు ప్రభుని నమ్ముకున్నాను అని చెప్తే మా ఇంట్లో నన్నంత స్వాగతించలేదు. దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోని పరీక్ష రాసే టైంలో నాకు కామెర్లు వచ్చాయి, జాండీస్. మా ఊర్లో ఏం చేస్తారంటే కాలుస్తారు, ఇక్కడ కాల్చారు నాకు. మా ఊర్లో కాలుస్తారు, అది కాలుస్తున్నందువల్ల పరీక్ష రాయటానికి నాకు అంత వీలు పడలేదు. సో ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయితే అలా ఫెయిల్ అయినప్పుడే యేసు ప్రభువుని నమ్ముకున్నాను. మా నాన్న వాళ్ళు అన్నారు, ఇప్పుడు అక్కడ నమ్ముకోవటం బట్టి నువ్వు ఫెయిల్ అయినావు అనే ఒక ఇది చెప్పారు. అలాగా చాలా టార్చర్స్ మనకు ఉండేటివి. సో నాకు మా నాన్న దగ్గరికి చాలామంది, మా నాన్న ఊరు పెద్దలాగా ఉండేవాడు, అనేక మంది మా ఇంటికి వచ్చి మంచి రోజులు అడగటానికి లేకపోతే మంచి చెడ్డ మాట్లాడుకోవడానికి పంచాయతీకి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా నన్ను చూసి ఏం అడిగేవారంటే, ఏంటి బాబు మతంలో దిగావంట కదా అని. నాకు అప్పుడు మతం తెలీదు, చర్చి తెలీదు, అప్పుడు చర్చికి ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా చర్చిలో నేను కాలేజీలో ప్రభుని నమ్ముకున్నాను, నేను ఎక్కడ దిగలేదండి అని చెప్పాను. అంటే నిజానికి మతంలో దిగటం అంటే కూడా నాకు తెలియదు అసలు. ఆ మతంలో దిగావంట కదా అంటే, నేను ఎక్కడ దిగలేదు, ఇక్కడ ఉన్నాను అంటే వాళ్ళు అలాగే హేళన చేసేవారు. మీ నాన్నకి జిల్లా అంతా మంచి పేరుంది,
మరి నువ్వు ఇలాగా ఏంటి అని కొంచెం నన్ను బాగా తక్కువ చేసి వాళ్ళు మాట్లాడటం జరిగింది. అలాగా మా నాన్న కూడా మరి కఠినంగా చెప్పేశాడు. నువ్వు నీ బడిలో నువ్వు ఉంటే నువ్వు ఈ ఈ మతంలో నువ్వు ఉంటే ఇక్కడ ఉండకూడదు అన్నట్టు చెప్పాడు. నాకు అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. చర్చి లేదు, పాస్టర్ లేడు, నాకు ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరు ఎక్సెప్ట్ ఈ మస్తనయ్య. ఇప్పుడు ఆయన మార్టిన్ మెడికల్ డాక్టర్. ఆయన ఇప్పుడు తిరుపతిలో ఉంటాడు. అయితే ఆయన ఉన్నాడు అదే ఊరు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళలేను తలదాచుకోవటానికి. సో నాకు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నేను ఈ యొక్క అసలు ఎందుకు ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు అదేంటో మొత్తం తెలుసుకోవాలని నేను యేసు ప్రభువుని గురించి ఎక్కువగా తెలుసుకోవటం కోసం మా ఇంట్లో నుంచి నేను ఆ రోజు వెళ్ళిపోవటం జరిగింది. వెళ్ళిపోవాలంటే ఛార్జీకి డబ్బులు కావాలి కదా. మా అమ్మ దాచుకున్న డబ్బులు ఒక 77 రూపాయలు 85 సంవత్సరంలో 77 సెప్టెంబర్ 27వ తారీఖు మా ఇల్లు నేను వదిలిపెట్టి ఏదన్నా ఉద్యోగం చేసుకుంటూ లేదా ఏదన్నా పని చేసుకుంటూ మరి యేసు ప్రభువుని గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకొని వచ్చాను. మా సొంత గ్రామానికి నెల్లూరుకి 70 కిలోమీటర్లు. సో నెల్లూరులో ఉందాం అనుకొని వచ్చాను యాక్చువల్గా. నెల్లూరులో ఉంటే నాకు ఎవరు అప్పుడు మనకు తెలియదు, రిలేటివ్స్ ఎవరు లేరు. సరే ఏదన్నా పని చేసుకోవాలంటే పేపర్ వేసే ఉద్యోగానికి కుదిరాను. పేపర్ వేసే ఉద్యోగానికి మాట్లాడుకున్నాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఇళ్ళన్నీ చూపెడుతున్నాడు సైకిల్ మీద వెళ్ళి ఏ ఇంటికి పేపర్ వేయాలి. అక్కడ అది వెళ్ళే సమయంలో మా ఊరు వాళ్ళు చాలామంది కనపడ్డారు. అమ్మో వీళ్ళు వెళ్ళి మా నాన్నకి చెప్తే నేను ఇక్కడ పేపర్ వేసే ఉద్యోగం. అప్పుడు మా నాన్నగారు కొంచెం బాగా పొలం భూస్వామిలాగా ఉండేవాడు. మా ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు, అంతా బాగుండేది. కానీ ఇక్కడ వచ్చి నేను పేపర్ వేస్తున్నాను అని అంటే మళ్ళీ వెళ్ళి మా నాన్నకి చెప్తారేమో అని అక్కడ కూడా ఉండకుండా విజయవాడకు వచ్చేసాను. అప్పుడు విజయవాడ ఏ పక్క ఉంటుందో తెలియదు నాకు. అంత పల్లెటూరులో పెరిగినాను కాబట్టి విజయవాడ ఎప్పుడు వెళ్ళలేదు. నెల్లూరు కూడా ఎక్కువ సార్లు రాలేదు నేను. కానీ విజయవాడకి అయితే అసలు రాలేదు. అది ఏ పక్క ఉంటుందో కూడా తెలియదు. కానీ విజయవాడకి వెళ్ళిపోదామని వచ్చాను. సో విజయవాడకు వచ్చాక నాకు ఎవరు తెలీదు. ఆ రాత్రి అయింది 7-8 గంటలకు దిగాను. ఆ రాత్రి రైల్వే స్టేషన్లో పడుకొని మరి నెక్స్ట్ డే మార్నింగ్ ఉద్యోగ వేటకి వెళ్ళాను. ఏదన్నా ఉద్యోగం దొరుకుతుందేమో. 2 రోజులు అలా తిరిగాను. ఏదన్నా షాపులు వెంబడి విజయవాడలో షాపులు వెంబడి తిరిగాను. ఏదన్నా ఉద్యోగం ఇవ్వండి అంటే వాళ్ళేమో నేను పనిచేసే రకంలాగా కనపడలేదు. చిన్నపిల్లోడిని ఎర్రగా చిన్నగా ఉన్నాను. నేను వాళ్ళందరూ అనేవాళ్ళు నీకు పని ఇస్తాం కానీ బాబు ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకురాను. నాకు ఆ ఊరే తెలీదు, ఏ పక్క ఉంటుందో తెలీదు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరంటే అలాగ 2 రోజులు బాగా కష్టపడ్డాను. కష్టపడిన తర్వాత 2వ రోజు రాత్రి బాగా ఆకలి అవుతుంది. నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. బాగా ఆకలి అవుతుంది. నా దగ్గర ₹1 ఉంది. ఆ ₹1 తీసుకుని వెళ్ళి అరటిపండ్లు పాత అరటిపండ్లు అమ్మేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆ అరటిపండ్లు బండి ఆయన దగ్గరికి వెళ్ళి కొద్దిగా ₹1 ఉంది అరటిపండు ఇవ్వ అంటే బాగా పండిపోయినట్టు మగ్గిపోయినట్టు అరటిపండ్లు ఒక 10 ఇచ్చాడు. వెళ్ళి బాబు తిను అని. ఆయన ఎట్లాగో పడైపోతున్నాడు. పడేస్తే నేను ఆ అరటిపండ్లు తీసుకుని వచ్చి ప్రభువుని స్తుతించాను. నేను ఒకటి కొందామంటే 10 ఇచ్చావని. అలాగే నేను ఇప్పుడు కరెక్ట్గా ఉన్నానా లేదా తెలుసుకోవటానికి నేను అప్పుడు బైబిల్ ఉండేది నా దగ్గర. బైబిల్ చదివితే సామెతల గ్రంథం 17:1 ఒక మాట ఉంది. రుచిగల పదార్థములు ఉన్న ఇంట ఉండుట కంటే కలహంతో కూడి ఉన్న ఇంటిన ఉండుట కంటే ఒట్టి రొట్టి ముక్క తిని ఉండుట మేలు అని ఒక వాక్యం వచ్చింది. ఆ రోజు నాకు బైబిల్ ఎక్కువ తెలియదు కానీ ఆ మాట నన్ను ఎంతగానో బలపరిచి ప్రోత్సాహాన్ని ఇచ్చింది. నెక్స్ట్ డే మళ్ళీ ఉద్యోగ వేటకి వెళ్ళాను 3వ రోజు. అప్పుడు ఒక హోటల్లో ఇప్పుడు లేదు అక్కడ, కానీ న్యూ ఇండియా హోటల్ అని ఒకటి ఉండేది లేపాక్షి దగ్గర గాంధీనగర్లో. అక్కడ ఒక 3 నెలలు నేను టేబుల్ తుడవటానికి ప్లేట్లు తీయటానికి పని కుదిరాను. నా ప్లేట్ అప్పటి వరకు నేను తిన్న ప్లేట్ ఇంట్లో తీసేవాడిని కాదు. నా ప్లేటే నేను తీసేవాడిని కాదు. ఇప్పుడేమో అందరి ప్లేట్లు తీయటం కొద్దిగా కష్టం అనిపించింది. కానీ ఇంకా ఆప్షన్ లేక మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళకూడదు అనుకొని అలాగా పని కుదిరాను. అప్పుడు నాకు జీతం ₹4 ఇస్తానన్నాడు ఆయన. భోజనం పెట్టి రూమ్ ఇచ్చి రోజుకు ₹4 అంటే నెలకి ₹120. అది మొదటి 2 నెలలు నీకు డబ్బులు అన్నాడు ఆయన. మొదటి 2 నెలలు డబ్బులు అన్నాడు. ఎందుకంటే నువ్వెవరో నాకు తెలీదు, ఏదన్నా పగలగొట్టినా లేకపోతే ఏదన్నా నువ్వు తీసుకెళ్ళినా మరి అది డిపాజిట్ లాగా పెడతాను అన్నాడు. అప్పట్లో ఆధార్ కార్డులు అలాంటివి ఏమి ఉండేది ఏం లేదు. సో ఆ తర్వాత ఆ 3 నెలలు చాలా కష్టపడ్డాను నేను. ఎందుకంటే ఒకటే జత బట్టలు ఉంది.
నేను ఎప్పుడు పని చేసిన రకం కాదు కాబట్టి పని చేస్తే విజయవాడలో చెమట ఎక్కువ పడుతుంది. ఆ పని చేస్తే చూడాలి. సాయంకాలానికి నా చొక్కా ప్యాంట్ అంతా కూడా ఉప్పు పండిపోయేది. సాయంకాలం వెళ్ళి ఉతుక్కొని ఆరేస్తే కానీ నెక్స్ట్ డేకి అవి పనికొచ్చేటివి కాదు. సో అవి ఆరాలంటే రాత్రి ఫ్యాన్ ఎక్కువ పెట్టాలి. ఫ్యాన్ ఎక్కువ పెట్టాలంటే చలి. నా దగ్గర లుంగీ లేదు, టవల్ లేదు, ఏం లేదు. సో బియ్యం సంచులు కట్టుకొని, గోనెపట్టలు కట్టుకొని, ఒకటి మొలకి ఒకటి కిందేసుకొని అలా పడుకొని 3 నెలలు ఉన్నాను. ప్రతిరోజు ఏడ్చేవాడిని. సో 3 నెలలు అయిపోయిన తర్వాత నాకు మొదటి జీతం వచ్చింది ₹120. ఫస్ట్ ఏం చేశానంటే నాకు ఒక జత బట్టలు కావాలని అక్కడికి వెళ్తే బీసెంట్ రోడ్ వెళ్ళే దారిలో సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్ముతారు. అక్కడికి వెళ్ళి ఒక జత బట్టలు కొనుక్కొని ఫస్ట్ చర్చ్ ఎక్కడన్నా ఉందా, చర్చ్ ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనిపించింది. 3 నెలలు ఎక్కడికి వెళ్ళలేదు, ఆ చర్చ్కి వెళ్దామని అనిపించింది. అప్పుడు నాకు చర్చ్ కూడా ఎక్కడ ఉంది, అక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిన వాడిని కాదు. మీ ఖాళీ టైం అంతా కూడా డాబా మీదకి వెళ్ళి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని ఏడ్చుకుంటూ ఉండేవాడిని ఒక్కడనే. అయితే అప్పుడు ఒక రిక్షా వాడు ఫ్రెండ్ అయ్యి నాకు ఒక చర్చ్ తెలిసి నేను తీసుకెళ్తాను అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవురా బాబు రిక్షా గీయటానికంటే, నాకు డబ్బులు వద్దులే నేను తీసుకెళ్తాను అన్నాడు. అప్పుడు ఒక పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు నన్ను. ఆయన పేరు పాస్టర్ జి దేవరాజ్ గారు. ఏరియా ఐడియా ఉందా? ఇది అప్పుడు పాత సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది. ఆయన సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. అప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసి సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ క్వార్టర్స్లో ఉండేవాళ్ళు. అక్కడ మరి చర్చ్ ఉండేది. ఆయన పనిచేస్తూ చర్చ్ నడిపేవారు. ఆ చర్చికి నేను వెళ్ళాను. సో ఆ చర్చిలో కొన్ని రోజులు మీటింగ్ అయిపోయినాక స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళేవాడిని, అయిపోక ముందు వచ్చేసేవాడిని. ఎందుకంటే ఎవరైనా అడిగితే నా గురించి చెప్పవలసి వస్తుందని ఎవరికి కనపడకుండా కొన్ని రోజులు అలా తిరిగాను. ఆ తర్వాత ఆ పాస్టర్ గారు నన్ను నోటీస్ చేసి, ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో ఆయనకి తెలియదు, కానీ ఆయన నన్ను ప్రేమించి ఎవరు బాబు ఎక్కడి నుంచి వచ్చావంటే ఫస్ట్ టైం నాకు స్టోరీ ఆయనకి చెప్పాను. చెప్పి బాగా ఏడ్చాను. ఆయన నన్ను ఒక తండ్రిలాగా ఆదరించి నీకేం కావాలన్నా నేను ఉంటాను, మా ఇంట్లోనే తిను, ఇక్కడే ఉండు అన్నాడు. నేను ఊరికేనే వాళ్ళ ఇంట్లో అన్నం తింటాం నాకు ఇష్టం లేక నేను ఏదన్నా పని చేసుకొని తింటానులే అని చెప్పి అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు. అక్కడి నుంచి ఆ హోటల్లో ఉండటానికి కూడా నాకు ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ హోటల్లో తాగుడు అన్ని రకాలైన పాపాలు ఉండేటివి. సో అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదావా అని ఉన్నాను. ఒక ముస్లిం ఫ్రెండ్ ఉండేవాడు, జానీ అని, ఇప్పుడు కూడా ఉన్నాడు. ఈజ్ స్టిల్ మై ఫ్రెండ్. హనుమాన్పేటలో ఉంటాడు. ఆయన బుల్లెట్ మెకానిక్. అప్పుడు రోజు వచ్చేవాడు ఛాయ్ తాగటానికి, నన్ను బాగా ప్రేమించేవాడు. ఆయన అన్నాడు, మా అంకుల్ గారికి లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉంది, నువ్వు అక్కడ పనిచేద్దువురా అని భవానీపురం తీసుకెళ్ళాడు. అక్కడ భవానీపురంలో లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో నేను 86వ సంవత్సరం పనిచేశాను. సో 85 హోటల్లో పనిచేశాను. 2 ఇయర్స్ తర్వాత 2 ఇయర్స్ ఆల్మోస్ట్ అక్కడ గడిపాను. ఆ తర్వాత రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళేవాడిని. ఆ తర్వాత ఈ పాస్టర్ గారు అన్నారు, నాకు ఎట్లాగో హెల్ప్ కావాలి, నువ్వు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళు, 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి వచ్చి నాకు హెల్ప్ చేయమని ఆయన నన్ను వైఎంకి పంపించారు. ఏదైతే చర్చ్కి వెళ్తున్నారో అతను మీకు ఆఫర్ చెప్పాడు, ఇలా సాక్షి ఆయనే చెప్పాడు. అంటే నువ్వు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసే, నాకు హెల్ప్ చేద్దువు అని ఆయన చెప్పాడు. సో అందుకని నా దగ్గర అప్పుడు ఓఎంలో చేరటానికి కూడా సూట్ కేసు లేదు, బట్టలు లేవు. ఇంకా పెద్ద లిస్ట్ పంపించారు వీళ్ళు, ఇవన్నీ ఉండాలి, దోమతెర ఉండాలి, అవి ఉండాలి, ఇవన్నీ ఏం లేవు. అన్నీ కూడా అది నన్ను వాళ్ళే చర్చ్ వాళ్ళే అరేంజ్ చేసి, నేను అప్పుడు ఓఎం ఇక్కడ హైదరాబాద్లో లేదు, బెంగళూరులో జాయిన్ అవ్వాలి. సో బెంగళూరు ఒకటే బస్సు ఉండేది విజయవాడ నుంచి. ఆ దినాల్లో 86వ సంవత్సరం డిసెంబర్లో నేను ఓఎంలో చేరటం జరిగింది. వాళ్ళందరూ నన్ను బస్ స్టాండ్ వరకు వచ్చి సాగనంపారు సేవ కొరకు. సో అలాగా ఓఎంలో జాయిన్ అయ్యాను. చాలా గ్రేట్ అన్న. సో అతని ద్వారా మీకు ఓఎం అనే సంస్థ తిరగడం జరిగింది. ఓఎం అంటే నాకు తెలియదు, అసలు ఏ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ తెలియదు, క్రిస్టియన్ చర్చి తెలియదు. ఇప్పటి వరకు మీ చర్చికి ఏదో వెళ్తున్న వాళ్ళు, వచ్చేవాళ్ళు, ప్రే చేసుకునే వాళ్ళు, దేవా ఈ పూట గడిపించండి అని ప్రే చేసుకునేవాళ్ళు. అంతేగాని మనకి ఇంకే కనెక్షన్లు ఎక్కడ లేవు. ఎందుకంటే అప్పుడు ఇంత నెట్వర్క్ లేదు, సోషల్ మీడియా లేదు, అవగాహన లేదు, టీవీ చూసే టైం కూడా లేదు, మనకు ఫెసిలిటీస్ లేవు. గ్రేట్. సో ఓఎంలో ఈ ఇయర్ జాయిన్ అయ్యారన్న? 86వ సంవత్సరం డిసెంబర్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి దేవుడు ఓఎంలో అంచెలంచెలు బెంగళూరులో జాయిన్ అయ్యాను. అన్ని స్టేట్లలో దాదాపుగా చాలా స్టేట్లలో పనిచేశాను. త్రూఅవుట్ ఇండియా పనిచేశాను, వేరు స్టేట్లో. సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి ఫస్ట్ టైం వెళ్ళాను. అప్పుడు కొచ్చిన్లో ఉన్నాను, కేరళలో.
కొచ్చిన్ నుంచి గోరఖ్పూర్కి వెళ్ళాలి. గోరఖ్పూర్ అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్ళాలి. అప్పుడు 3 రోజులు 2 రాత్రులు ట్రైన్లో ప్రయాణం. ఫస్ట్ టైం అంత లాంగ్ ప్రయాణం చేయాలి. అది కూడా సమ్మర్ వెళ్ళాం. సో ఎక్కడ బాగా వేడి ఉండేది. ఎక్కడ ట్రైన్ ఆగితే అక్కడ దిగేసి ఇటువైపు దిగి ప్లాట్ఫామ్ ఇటువైపు ఉంటే ఇటువైపు దిగి స్నానాలు అక్కడే చేసి అట్లాగే వెళ్ళేవాళ్ళం. అలాగా మొదటిసారి నార్త్ ఇండియా వెళ్ళటం జరిగింది. అది 87 సంవత్సరం వెళ్ళాను. 2 ఇయర్స్ అప్పుడు బైబిలికల్ 2 ఇయర్స్ ఉండేనా అన్న అప్పుడు? అప్పుడు 2 ఇయర్సే BTH. ఉండేది. ఓఎం BTH. ట్రైన్ బిటిహెచ్ అని లేదు కానీ ఓఎం ట్రైనింగ్ అని 2 ఇయర్సే డిసైపుల్షిప్ ట్రైనింగ్ లాగా 2 ఇయర్సే ఇచ్చేవాళ్ళు. కాలేజ్ ఉండేది. కాలేజ్ ఏం లేదు అప్పుడు. డైరెక్ట్ సేవనే, ఇంకా సేవలోనే అన్ని అవును. బైబిల్ కోసం నేర్చుకోవడం. 2 ఇయర్స్ ఉండేవాళ్ళు. 2 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళు లీడర్షిప్ ప్రోగ్రామ్ ఉండేది. వాళ్ళు మంచి వాళ్ళని లీడర్స్గా నాయకులుగా అట్లాగా పెట్టేవాళ్ళు. అంతేగాని థియాలజికల్ కోర్సులు తర్వాత స్టార్ట్ అయినాయి, అంతేగాని అప్పుడు లేవు. దాని 2 ఇయర్స్ తర్వాత మీ ఏదైతే బైబిల్ కాలేజ్ అయిపోయిన తర్వాత సో ఎలా మీరు స్టెప్ తీసుకున్నారన్న? 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత నన్ను వాళ్ళు బుక్ కీపింగ్కి అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సెలెక్ట్ చేశారు. సో నేను బాంబేలో ఓఎం ఆఫీస్ బాంబేలో ఉంది. బాంబేలో అక్కడ ఈ అకౌంట్స్ ట్రైనింగ్ ఇచ్చారు. అకౌంట్స్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లక్నోలో పనిచేశాను, అకౌంటెంట్గా పనిచేశాను. ఆ తర్వాత అక్కడి నుంచి గోరఖ్పూర్లో అకౌంటెంట్గా పనిచేశాను. సో అక్కడ చాలా కాలం ఉత్తర భారతదేశంలో నేను పనిచేశాను. సో అక్కడి నుంచి అంటే 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత లీడర్షిప్ ఏదో ఒక బ్రాంచ్లో విభాగంలో వాళ్ళు ఉంచుతారు. సో అలాగ నన్ను అకౌంట్స్లో ఉంచారు. అయితే ఎప్పుడైతే హైదరాబాద్లో ఆఫీస్ పెట్టాలని ఆలోచన వచ్చి ఈ ప్రాపర్టీ కొన్నారో, నేను తెలుగువాడిని అని నన్ను గోరఖ్పూర్ నుంచి హైదరాబాద్ పంపారు. అయిపోయింది. అయితే ఇప్పుడు నేను డైరెక్ట్గా ఓఎంకి ఇక్కడికి రాలేదు. మధ్యలో ఇంక సేవ వదిలిపెట్టేసి రామగుండంలో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్ కుదిరాను. 6 నెలలు అక్కడ జాబ్ చేశాను. ఈ సేవ చేయొచ్చులే, ఉద్యోగం చేసుకుంటూ చేద్దాము అని అక్కడ సేవ కుదిరాను. అక్కడ స్టోర్ కీపర్గా పనిచేసేవాడిని ఎఫ్సిఐలో. అలాగ కొంతకాలం గడిపిన తర్వాత మళ్ళా నేను ఒక మీటింగ్లకు వెళ్ళాను. దేవరాజు గారి మీటింగ్లు విజయవాడలో పెడితే దానికి వెళ్తే అక్కడ ఓఎం నుంచి లీడర్లు అక్కడ స్పీకర్లుగా వచ్చారు. వాళ్ళు నన్ను చూసి నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, ఓఎంకి రావాలి కదా అని వాళ్ళు నన్ను మళ్ళీ ఓఎంకి తీసుకుని వచ్చేసారు. అలాగా మళ్ళీ ఇక్కడ ఓఎంకి వచ్చి మళ్ళీ హైదరాబాద్కి మళ్ళీ రావటం జరిగింది. అలాగా హైదరాబాద్లో వచ్చిన తర్వాత ఇక్కడ అంచెలంచెల వేరు రెస్పాన్సిబిలిటీస్ చేశాను. గ్రేట్ అన్న. ఈ ఓఎం టీంలో షిప్స్ ఉండేదంట కదన్న. సో అప్పుడు ఏ ఇయర్లో వెళ్ళారు? అప్పుడు ఆ సేవ ఎలా ఉండేది అప్పుడు? ఈ ఓఎం సంస్థ అన్ని దేశాల్లో దాదాపుగా అప్పట్లో 110 దేశాల్లో ఓఎం సేవ ఉండేది. ఇయర్ ఐడియా ఉందన్నా? ఓఎం భారతదేశానికి వచ్చి 64లో వచ్చింది. దైవజనులు భక్సింగ్ గారితో కలిసి జార్జ్ వర్వర్ గారు, ఓఎం సంస్థ వ్యవస్థాపకులు జార్జ్ వర్వర్ గారు ఈ భారతదేశంలో అనేక చోట్ల ఈ సేవ చేశారు. అయితే ఈ షిప్స్ 2 షిప్స్ ఉండేటివి. అవి ప్రపంచం అంతా తిరుగుతూ దేవుని సువార్త ప్రకటిస్తూ ఉండేటివి. అందులో మరి కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళని 2-3 ఆ షిప్ ఎక్స్పోజర్కి అంటే వేరే దేశాల్లో లేదా వేరే ప్రాంతాల్లో తిరిగి పనిచేయటం, లేకపోతే వేరే వాళ్ళతో పనిచేయటం ఎలాగో ఈ ఎక్స్పోజర్ నేర్పించేవాళ్ళు. దానికి నన్ను సెలెక్ట్ చేశారు. 93 to 95 నేను ఆ షిప్లో డూలోస్ అనే షిప్లో పనిచేయటం జరిగింది. దేవుడు చాలా దాదాపుగా అప్పుడు 24 దేశాలు ఆ షిప్లో తిరగటం జరిగింది. అనేక చోట్ల మరి దేవుని పనిలో దేవునికి సాక్షిగా ఉండటానికి జరిగింది. అది ఒక పెద్ద ఎక్స్పోజర్. అంటే ప్రపంచం అంతా మనం చూడటం అనేది, ఒక మారుమూల గ్రామానికి చెందినవాడు, ఊరు పక్కన ఊరు తెలియని నాకు 24 దేశాలు అప్పట్లో తిరగటం అంటే నాకు అసలు ప్రభుకి ఎంతగానో నేను స్తుతించేవాడిని. ఆంధ్రప్రదేశ్ నుంచి మీరే ఫస్ట్ అన్నా? లేదు, నాకంటే ముందు కొంతమంది వెళ్ళారు. కానీ నాతో కూడా ఇంకా నార్త్ ఈస్ట్ బ్రదర్ ఒక ఆయన వెళ్ళారు, నాతో ఇంకో బ్రదర్ వెళ్ళాడు. అలాగే 3 మమ్మల్ని పంపించారు. అప్పుడు మేము వెళ్ళాము. దాని తర్వాత ఏదైతే మీ షిప్ ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత సో ఏ స్టెప్ తీసుకున్నారన్న? మళ్ళీ సేవలోనే ఉన్నారా
లేదంటే ఇంకేమన్నా మీకు ఆలోచనలు అప్పుడు ఎలాంటి ఆలోచనలు వస్తాయి? నేను అంటే సేవలోనే ఉండటానికే తీర్మానం చేసుకున్నాను. అయితే నిజానికి విజయవాడ వెళ్ళి పాస్టర్ గారికి నేను హెల్ప్ చేయాలి. అవును. అవును. ఆయన ఫస్ట్ నన్ను మీరు పంపించారు 2 ఇయర్స్ కాబట్టి. తర్వాత నేనొచ్చి మీకు అచ్చా. సేవలో హెల్ప్ చేస్తాను కానీ అని ఆయన చెప్పారు. అనుమతితోనే నేను కంటిన్యూ అయ్యాను. ఆయనకి వ్యతిరేకంగా కాదు. ఆయనే నేను తిరిగొచ్చిన తర్వాత పాస్టర్ గారు నా పెళ్లి చేశారు. ఆయన చర్చిలోనే ఓహ్! వెరీ గుడ్ అన్న. అమ్మాయినిచ్చి ఆయనే పెళ్లి చేశారు. వెరీ గుడ్. నా పెళ్లి ఖర్చులు కూడా నేనేం పెట్టుకోలేదు. అన్నీ ఆయనే పెట్టుకొని ఓహ్! మా అమ్మ గ్రేట్ నాన్న అన్న. కూడా ఏమి ఇయ్యలేదు. ఆ! మా మీ ఫాదర్ గారు వచ్చారన్న మా అప్పుడు? పెళ్ళికొచ్చారు. అందరు మా వచ్చారా? పేరెంట్స్ వచ్చారు. వచ్చారు. మా బంధువులొచ్చారు గానీ, డబ్బులు పరంగా ఏమి హెల్ప్ చేయకుండా హెల్ప్ పాస్టర్ గారే చేయకుండా మీకు పాస్టర్ ఓహ్! గారే గ్రేట్ అన్న. నాకు తండ్రి స్థానంలో ఆయనుండి అన్నీ నాకు చూశారు. సో, మళ్ళా పెళ్ళైన తర్వాత మళ్ళా మేము కంటిన్యూగా ఇక్కడే ఓయంలో సేవలో కొనసాగాం. ప్రారంభ దినాల్లో చాలా కష్టమైంది. ఫ్యామిలీగా ఇక్కడ అవును. మాకు జీతం ఇచ్చేవాళ్ళు కాదు. పాకెట్ హ్మ్. మనీ ఇచ్చేవారు. ఆ పాకెట్ మనీతో విశ్వాసంతో మరి బ్రతకాలి. అలాగా 1500 అప్పుడు మా జీతం. 1500లో ఇంటి కిరాయి 600 అబ్బో! మిగిలిన 600 లేతే మిగిలిన 800తో మేము నెలంతా కూడా కరెంటు బిల్లు, నీళ్ళ బిల్లు ఇంకేం బిల్లొచ్చినా పెట్రోలు అన్నీ కూడా దాంట్లోనే గడుపుకొని జీవితం ప్రారంభించాం. అలాగా ప్రారంభించాం కానీ దేవుడు ఏది మాకెప్పుడు తక్కువ చేయలేదు. అంతలో కూడా బ్రతకటానికి దేవుడు మమ్మల్ని నేర్పించారు. ఆ తర్వాత మా భార్యకి చిన్న స్కూల్‌లో డ్యూటీ చేసేది. కొంచెం అది హెల్ప్ అయ్యింది. హ్మ్. సో, చాలా బాగుందన్న మీ సాక్ష్యం. అలాగే మీ ఇన్ని సంవత్సరాలలో మీకు ఏదన్నా ఒక బుక్ మీకు నచ్చిన బుక్ ఏంటన్న అసలు మీకు? చాలా బుక్స్ చాలామంది భక్తి సింగ్ గాని చాలామంది రాస్తుంటారు కదా! సో, ఏదైనా బుక్ మీకు ఇన్‌స్పైర్ చేసిందా మిమ్మల్ని? నా జీవితంలో మలుపు తీసుకొచ్చిన బుక్స్ చాలా బుక్సే ఉన్నాయి. ఆహ్, అందులో చాలా బుక్స్ జార్జ్ వర్వర్ గారు రాసింది. అప్పుడు మేము ఇష్టపూర్వకంగా చదివేవాళ్ళం కాదు గానీ, మేము చదవాల్సిన వచ్చి చదివేవాళ్ళం అలాగా. ఓకే. అంటే ఖచ్చితంగా నువ్వు చదవాలి. వారానికి ఒక బుక్కో, లేకపోతే నెలకు 2 బుక్కులు, ఓకే. 3 బుక్కులు చదవాలంటే చదివేవాళ్ళం. ఆహ్, నా జీవితంలో మలుపు తిరిగినటువంటి చాలా పుస్తకాలు ఏంటంటే 'ట్రూ డిసైపుల్‌షిప్' అనేది నిజమైనటువంటి శిష్యత్వం అనే పుస్తకం నన్ను చాలా మనిపించింది. దానికి వ్యతిరేకంగా సూడో డిసైపుల్‌షిప్ అని ఇంకొక పుస్తకం ఉండేది. ఓఎంలోనే ఉండేటివి అవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో, ట్రూ డిసైపుల్‌షిప్ ఏంటి? సూడో డిసైపుల్‌షిప్ ఏంటి? అనేది నా జీవితంలో చాలా ప్రభావితం చేశాయి. సో, మంచి ఇదిగా ఉండటానికి. అలాగే ఇంకా అనేక నవల్స్ లాంటి పుస్తకాలు ఆహ్, జ రా ఓఎంలో ఉండేటివి. మా జాబ్ అంతా పుస్తకాలు అమ్మి మేము మా జీవనోపాధి టీంలో ఉండాలి కాబట్టి పుస్తకాల గురించి తెలుసుకోవటానికి ముందుగానే పుస్తకాలు చదివేవాళ్ళం. సో, అవును. చదువుకొని తీసుకొచ్చేవాళ్ళం. సో, చాలా బుక్స్ ఏ ఏ టైంలో ఏ బుక్ దేవుడు అలాగా వాడుకున్నాడో అలాగా వాడుకున్నాడు. చాలా బుక్స్ అయితే అసలు. సో, బైబిల్ మీరు ఇన్ని సంవత్సరాలలో బైబిల్ ఎన్ని సార్లు కంప్లీట్ చేశారన్న? దాని ద్వారా మీకు ఏ వాక్యం ఎక్కువ మిమ్మల్ని ఇన్‌స్పైరింగ్‌గా ఉండేది? ఎప్పుడు బైబిల్ తీసిన వెంటనే అండ్ చదివింది ఎన్ని సార్లు కంప్లీట్ మామూలుగా? అంటే అప్పటి నుంచి మొదట ఓఎంలో జాయిన్ అయినప్పుడు సంవత్సరం నుంచి మాకు ఒక క్వైట్ టైమ్ అని ఒకటి ఉండేది. ఖచ్చితంగా ఒక గంట సేపు ధ్యాన సమయం అని కేటాయించేవారు. 5-6 గంటల వరకు పర్సనల్ టైమ్ విత్ గాడ్ అని. అది ప్రార్థనకి, బైబిల్ చదవటానికి. సో, యాజ్ ఎ మ్యాండేటరీగా బైబిల్ చదివించేవారు. అలాగా మెల్లిమెల్లిగా నాకు కూడా గోల్ వచ్చింది. ఒక సంవత్సరంలో బైబిల్ అంతా పూర్తి చేయాలి అని ఒక ఆశ వచ్చింది. నేను ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకొని ఆల్మోస్ట్ 40 ఇయర్స్ అయింది. ఓహ్! 40 గ్రేట్ ఇయర్స్ అన్న. అయింది. చాలా గ్రేట్. 40 సంవత్సరానికి ఒకసారైనా చదవాలి అన్న ఆశ ఉండేది. 40 సార్లు నేను చదివానని చెప్పను కానీ, చాలా సార్లు అయితే అటెంప్ట్ చేశాను చాలా వరకు గ్రేట్ చదవటానికి. అన్న. చాలా. ఈ మధ్య కాలంలో చర్చిలోనే నేను నేను చదవలేకపోతున్నాను. అలాగే చర్చిలో కూడా అందరూ చదవాలి అన్నట్టుగా మరి 80 అవర్స్‌లో బైబిల్ అంతా చదివే ప్రోగ్రామ్ ఆహ్, మరి మా చర్చిలో జరుగుతది. చాలా సో, గ్రేట్ దాని అన్న. ద్వారా అందరూ కూడా బైబిల్ కంప్లీట్ చేసే అవకాశం ఉంది. అంటే నేను ఒక్కడినే కాదు. అదే. నా వ్యక్తిగత చదువుకునే వాక్యాలు వేరే. మరి బైబిల్ చదవటం కోసం చదివేది వేరే. బైబిల్ చదవటం అనేది చాలా గొప్ప సంగతి. నాకు ఇన్‌స్పైర్ చేసినటువంటి బైబిల్ వాక్యాల్లో ఎక్కువ ఏంటంటే అదే 2 బైబిల్ వచనాలు. యెహోషువ గ్రంథం 1:8-9 వచనాల్లో 7వ వచనం నుంచి దివారాత్రములు ఈ ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చదువుతాడు. అలాగే కీర్తన 1లో కూడా
మరి ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానించిన వారు నీటి కాలువలో ఎవరైనా నాటుపడిన చెట్టు వల్లే ఆకు వాడక తగిన కాలమందు ఫలిస్తారు. ఆస్తులు అంతస్తులు ఉంటే ఎవరైనా దొంగిలించిపోతారు, కానీ దేవునిలో ఉంటే మనం ఎప్పుడూ పచ్చగా ఉంటాం అనేది నన్ను ఎంతగానో మరిచింది. అట్లని కష్టాలు రాలేదని, సమస్యలు రాలేదని నేను అనట్లేదు, కానీ బట్ వాటన్నిటిలో కూడా సమాధానం, తృప్తి, సాటిస్ఫాక్షన్ దేవుడు మరి ఆ వాక్యాల ద్వారా మనకు ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఏ వాక్యం నాకు కావాల్సి వచ్చిందో ఆ వాక్యంతో దేవుడు నన్ను బలపరుస్తూ ఆదరిస్తూ వచ్చాడు. మీరు సొంతగా మీ పాటలు ఏమన్నా మీకు తెలియకుండా కానీ మీరు కానీ ఏదైనా పాడడం జరిగిందన్నా మీ సొంతగా? మనకు దేవుడు నాకు పాటలు రాసేవారు, పాడేవారు వీలేదు, కానీ పాడుతుంటే రెగ్యులర్గా చర్చిలో లేదు, కానీ ఇంకా పాత పాటలు అనేకులు పాడినట్టువే మన పాడుకున్నా, కానీ నాకు ఆ టాలెంట్ లేదు. నేను ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు. నేనంత గాయకుడిని కూడా కాదు. మీ పిల్లల కోసం నేను ఎక్స్పెక్ట్ చెప్పగలుగుతారన్నా? ఎస్, మరి నాకు దేవుడు మంచి భార్యని ఇచ్చారు. మరి అలాగే మా భార్య టీచర్ అని ఆల్రెడీ ఇందాక చెప్పాను. మాకు 2 కుమారులు దేవుడు ఇచ్చారు. వాళ్ళు చిన్నతనం నుంచే చాలా దైవికంగా పెరిగారు, మంచి చదువులు చదువుకున్నారు. అందరూ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని మరి మంచి ఉద్యోగాలు వాళ్ళు చేశారు. మంచి జీతం కూడా వాళ్ళకి వచ్చేది. ఆ తర్వాత దేవుడు వాళ్ళని పిలుచుకొని మరి దేవుని సేవ కొరకు వాళ్ళిద్దరు కూడా సమర్పించుకోవటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అంతకుముందు అంటే ఉద్యోగాలు చేసి మంచి జీతం చేతిలో నెల అయిపోయిన తర్వాత పడేటప్పుడు యవనస్తులుగా ఉండి ఎంజాయ్ చేసేదానికి బదులు మేము కూడా ఆ ఉద్యోగం మానేసి సేవకు వస్తామని అనటం మాకు చాలా సంతోషం. సో పెద్ద బాబు ఎక్కడైతే పనిచేశాడో మాదాపూర్ హైటెక్ సిటీ ఏరియాలో అక్కడే సేవ ప్రారంభించాడు. ఆయనకు మ్యారేజ్ అయింది. ఆయనకి 2 కుమార్తెలు దేవుడు ఇచ్చారు. సో నేను ఇప్పుడు తాతనైపోయాను కాబట్టి మాకు 2 మనవరాళ్ళు ఉన్నారు. చిన్నబాబు కూడా సేవకు వచ్చాడు. నేను ఇంతకుముందు పనిచేసినట్టుగానే ఈ ఓడలో షిప్ మినిస్ట్రీలో నేను పనిచేసిన షిప్ డూలో షిప్, కానీ ఇప్పుడు మా చిన్నబాబు లోగోస్ హోప్ అనే షిప్లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వెస్ట్ ఇండీస్లో ఉన్నారు వాళ్ళు. సో మరి ఆయన చాలా ఇప్పుడు 3 years కంప్లీట్ అయిపోయింది. సో వీఆర్ ప్రేయింగ్ ఫర్ హిమ్ అండ్ వీఆర్ ఆల్సో ప్రేయింగ్ ఫర్ హిస్ ఫ్యూచర్ మ్యారేజ్, అలాగే ఫ్యూచర్ ఎక్కడ దేవుడు ఆయన్ని స్థిరపరుస్తాడు, సేవలో స్థిరపరుస్తాడు, అది ప్రార్థన చేస్తాడు. సో మీరైతే మీ ఫోర్స్ అయితే పిల్లల మీద లేకుండా వాళ్ళంతా వాళ్ళే సమర్పించుకున్నారు కదా దేవుని? నేను మొదటి నుంచి వాళ్ళు చెప్పాను, నేను పాస్టర్ అయినందుకు మీరు పాస్టర్ అవ్వకూడదు, మీ అయ్యే చర్చ్ నీకు వస్తుందని అనుకోకూడదని చెప్పాను. ఎందుకంటే దేవుడు పిలిస్తేనే నువ్వు సేవకు రావాలి. ఏదో మీ నాన్న పాస్టర్ కాబట్టి నువ్వు కూడా పాస్టర్ అవుతావు అని ఉండకూడదు. కాబట్టి ఐ ఇన్సిస్టెడ్ దట్ ఎవ్రీబడి షుడ్ వర్క్. ఎందుకంటే వాళ్ళకి లోకం తెలియాలి, కార్పొరేట్ సెక్టర్లో పనిచేయటం ఏంటో తెలియాలి. కాబట్టి సేవ అనేది నాట్ ఈజీ. కాబట్టి దేవుడు పిలిస్తేనే నువ్వు సేవకు రావాలి, కానీ లేకపోతే రాకూడదు, మీరు ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పాను. నేను ఎవరిని బలవంతంగా మీరు సేవలోకి రావాలి, నేను నా తర్వాత మీరే అని చెప్పలేదు నేను ఎవరికి. అలాగే వాళ్ళు రావటం మాకు సంతోషం, కానీ మేము వాళ్ళు రావాలనే ఎట్టి పరిస్థితుల్లో మా బలవంతం ఏమి ఈ రోజుకి లేదు. సో మీకు ఎప్పుడైతే ఓఎం కంప్లీట్ అయిందో అన్న, మీకు ఆల్రెడీ చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఉన్నారు. సో మీకు బయట నుంచి ఏదైనా ఆఫర్స్ వచ్చేదా అన్న? మీరు ఓఎంలో ఉండవు కూడా ఆఫర్స్ వచ్చేదా? ఎస్, చాలా సంస్థలు నన్ను అడిగారు. నాకు ఓఎంలో ఉన్న ఫెసిలిటీస్ కంటే లేకపోతే ఇచ్చే రాయితీల కంటే ఎక్కువ ఇస్తామని చాలామంది పిలిచారు, చాలామంది వెంబడించారు. కానీ నేను నమ్మకంగా నేను ఈ సంస్థ నేను ఇంతటోడిని అయ్యాను అని అంటే, ఇన్ని దేశాలు తిరిగాను అంటే నాకు తల్లి సంస్థ లాంటిది ఓఎం. నేను ఈ రోజుకి ఇంతటోడిని అయ్యాను అంటే అది కేవలం ఓఎం ద్వారా, ఓఎం నాయకుల ద్వారా. కాబట్టి వాళ్ళందరికీ నేను ఎంతో కృతజ్ఞుడిని. నా జీవితంలో అనేక విషయాలు వారు నేర్పించారు, సరిచేశారు, నన్ను నమ్మి బాధ్యత అప్పగించారు. కాబట్టి నేను ఈ ఎదగటానికి లేదా ఇన్ని చేయటానికి వాళ్ళు నన్ను నమ్మి బాధ్యత అప్పగించారు. చాలా రెస్పాన్సిబిలిటీస్ చేశాను, కానీ వాటన్నిటిలో వాళ్ళు నన్ను నమ్మటం బట్టి నేను వారికి కృతజ్ఞుల్ని. అఫ్కోర్స్ మొదట దేవునికి, తర్వాత ఓఎం నాయకులకి. సో ఐ ఆల్వేస్ టెల్ వాట్ ఐ am టుడే ఈస్ బికాస్ ఆఫ్ ఓఎం
ట్రైనింగ్. కాబట్టి నేను ఎప్పుడు ఐ డోంట్ రిగ్రెట్ ఆర్ ఐ డోంట్ టాక్ అబౌట్ ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ ఓఎం. నన్ను ఈ స్థితిలో ఉంచింది ఓఎంఏ. 365 డేస్ మీరు ఎప్పుడు చేసినా యాక్టివ్గా ఉంటారన్న. అసలు దాని సీక్రెట్ ఏంటి అసలు? చర్చిలో చాలా మందికి ఆ సీక్రెట్ తెలియక సిక్ అవుతూ ఉంటారు. మీరు చూడండి 365 డేస్ 30 రోజులు ఏదో ఒక పనిలో ఏదో ఒక సేవలో తెల్లాలేస్తే మన విజయంలో ఉండాలి మీరు. సో ఇంత సిక్నెస్గా మీ సీక్రెట్ ఏంటన్న? నాకు చిన్నప్పటి నుంచి కష్టపడే అలవాటు ఉంది. ప్లస్ ఓఎంలో అది కొద్దిగా ఎక్కువ అయింది. ప్లస్ నేను క్యాంపస్ మేనేజర్గా ఉన్నప్పుడు నాకు బాధ్యత ఉండేది. రాత్రి లేట్ నైట్ పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి ఆ పని అంతా కూడా ఒక బాధ్యతగా ఉండేది. కాబట్టి అలాగ అలవాటు అయిపోయింది. నేను మామూలుగా ఇలా చెప్తాను, పాతకాలంలో కండక్టర్ కదలకుంటే రాయలేడని ఒక కథ ఉండేది. సో అలాగా నేను చేతి నిండా పని నాకు లేకపోతే నేను డిస్టర్బ్ అయిపోయేవాడిని. సో చేతి నిండా పని ఉండేది, నాకు లేకపోతే నేనే కల్పించుకునేవాడిని. అలాగా పనిచేసేవాళ్ళు. ఆఫ్టర్ ఆల్ దేవుడు మనకు కొద్ది లైఫ్ ఇచ్చాడు, కొద్ది జీవితం ఇచ్చాడు. ఉన్నది మ్యాక్సిమం దేవుడి కోసం వాడుకోవాలని నా ఆశ. మీ డైలీ హ్యాబిట్స్ ఏంటన్నా? అసలు మార్నింగ్ లేవగానే మార్నింగ్ డే స్టార్ట్ చేస్తారు? నేను మార్నింగ్ 4:45కి లేస్తాను. గ్రేట్ అన్న. ఎవ్రీడే మార్నింగ్ 4:50 నుంచి 6:05 వరకు ప్రార్థనలో గడుపుతాం. నేనే కాదు, మా చర్చ్ వాళ్ళతో కొంతమందితో ప్రేయర్లో గడుపుతాం. ఎవ్రీడే మండే టు సాటర్డే అది జరుగుతుంది. సో ఆ తర్వాత 6 నుంచి 7:30 వరకు ఇంకొక ఆన్లైన్ మీటింగ్ పాస్టర్లతో ఉంటుంది. సో ప్రతిరోజు 7:15, 7:30 వరకు నేను ఇంక వేరే పనులు ఏమి చేయను, జస్ట్ దేవుని సన్నిధానంలో గడపడానికి చూస్తాను. ఆ తర్వాత అఫ్కోర్స్ 9 తర్వాత ఇంకేదైనా మీటింగ్లు ఉంటే వెళ్తాను. ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ డే కానీ ఈవినింగ్ కానీ ఉంటుంది. సో ఆ విధంగా నా డే ప్రారంభమవుతుంది. ప్రతి రాత్రి 11:30 అవుతుంది ఎప్పుడు పడుకున్నా మళ్ళీ 4:45కి అయితే లేస్తాను. నా అలారం మాకు ముందే లేస్తాను నేను కొన్నిసార్లు. మీరు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, అది కొంచెం కంప్లీట్ చేయరానా? మనం లేవక ముందు బెడ్షీట్ విక్టరీ అని చెప్పి చెప్తుంటారు. అవును, మనకు ఆ రోజు జయ జీవితం మనకు కావాలంటే జార్జ్ వర్వర్ గారు చెప్పేవారు ఆయన మాట, ఇఫ్ యూ వాంట్ అ విక్టోరియస్ లైఫ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ బ్లాంకెట్ విక్టరీ అని. దుప్పటిని తన్ని లేచినప్పుడే నీకు ఆ రోజు జయ జీవితం వస్తుందని మరి దైవ సేవకులు జార్జ్ వర్వర్ గారు అనేవారు. కాబట్టి అది నాకు ఎంత చలిలో అయినా కూడా 4:45కి లేచిపోయేవాడిని. సో దుప్పటి తన్నేసి లేచేవాళ్ళు. ఎందుకంటే మనకి రోజుల్లో ఏదైనా ఇంకా 5 నిమిషాలు ఎవరినన్నా లేపామనుకోండి, ఇంకా 5 నిమిషాల్లో లేస్తున్నా 5 నిమిషాల్లో లేస్తా అంటారు, ఇంక 2 గంటల్లోకి లేస్తాను. అలాగా ఉంటుందని నేను ఎప్పుడు లేవాల్సి వస్తే అప్పుడు ఇమ్మీడియట్గా లేచిపోతాను. సో ఐ డిసిప్లిన్ మై సెల్ఫ్ అలా. సో మీరు చేయాలనుకుంటే మెయింటైన్ చేయాలనుకుంటే బెంచ్ కార్స్ చాలా రిచ్గా కూడా ఉండొచ్చు అన్న, కానీ మీరు చిన్నప్పటి నుంచి ఇదే డౌన్ టు ఎర్త్ ఉండడానికి మెయిన్ మోటివ్ ఏంటి? బెంచ్ కార్లు అవి కొనుక్కునే కెపాసిటీ మన దగ్గర లేదులే, కానీ కానీ దేవుడు మనకు కావాల్సినటువంటి నిత్యావసరాలు ఇచ్చారు. నాకు కావాలంటే బండి కావాలి, ఏ బండి అయితే ఇప్పుడు నేను దోలే బండి 18 సంవత్సరాలు ఓల్డ్, 18 ఇయర్స్ ఓల్డ్ బండి. అలాగా నాకు బండి కావాలి, నన్ను క్షేమంగా తీసుకెళ్ళాలి, లేకపోతే నాకు అన్నీ కావాలి. కాబట్టి పెద్ద లగ్జరీలకి నేనేం అలవాటు పడలేదు, కానీ బట్ నెసెసరీ బండ్లు అయితే వాడుకున్నాను. సో డౌన్ టు ఎర్త్ ఉండడానికి ఏదైనా మోటివ్ ఉందన్న ఎక్కడైనా నేర్చుకోవడానికి? అంటే నేను ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నానంటే నేను పెడస్టల్ విత్ యేసు ప్రభువారే మోడల్. నేను పరిచర్య చేయటానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవటానికి రాలేదని ఆయన చెప్పిన మాటలు మనకి ఇన్స్పిరేషన్. ఒక కాపరి పని ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్లు వాళ్ళ సమస్యను తెలుసుకొని వాళ్ళకి చేతనైన సహాయం మనం చేయటం. కొన్నిసార్లు డబ్బులు నా దగ్గర లేవు వాళ్ళకి హెల్ప్ చేయడానికి, కానీ అక్కడికి వెళ్ళి దర్శించినప్పుడు లేకపోతే ఒక మాట చెప్పినప్పుడు వాళ్ళు ఎంతగానో ప్రోత్సాహపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకని నేను యాక్చువల్లీ వాళ్ళని తిట్టేటప్పుడు తిట్టేవాడిని, సరి చేసేటప్పుడు సరి చేసేవాడిని, కానీ వాళ్ళతో ఉండవలసిన అవసరత ఉన్నప్పుడు వాళ్ళతో కూడా ఉండేవాడిని. వాళ్ళకి ఏదైనా సహాయం చేయవలసి వస్తే చేసేవాడిని. సో అది నాకేం ప్రాబ్లం లేదు, నాకేం స్టేటస్ లేవు.
నాకు టైటిల్స్ కూడా లేవు, స్టేటస్ లేవు. సో ఐఎమ్ జస్ట్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ అంతే. గ్రేట్ అన్న. అదే డౌన్ టు ఎర్త్ ఎత్తుండే వరకే చర్చిలో చాలా మంది ఇన్స్పైర్గా ఉంటారు అన్న. అది చాలా కీ కీ ఆన్సర్స్ అన్న చాలా మందికి. వెరీ గుడ్ అన్న. అండ్ ఇంకా మీరు ఇంకేమైనా బుక్స్ రాయడం కానీ ఇంకేదన్నా మీ సొంతగా ఇంకేమైనా ప్లాన్ చేస్తాను? యాక్చువల్లీ నేను నా టెస్ట్ మనీ బుక్ ఫస్ట్ రాద్దాం అనుకున్నాను. దేవుడు నన్ను ఏ విధంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకుని వచ్చాడో, లేకపోతే మా కుటుంబాన్ని దేవుడు ఎలాగా ఆశీర్వదించాడో అది మా ఈ తరంలో ఉన్న ప్రజలకు కూడా తెలిస్తే బాగుండని నేను ఆశపడ్డాను. దానికంటే ముందుగా నేను ఇంకో బుక్ రాయటానికి ప్రభు కృప చేపించాడు. ఏంటంటే లే ట్రైనింగ్స్ అని నా పార్ట్ ఆఫ్ MTH థీసిస్లో ఒక బుక్ థీసిస్ రాయటానికి ప్రభు సహాయం చేశాడు. లే ట్రైనింగ్ ఎంపవరింగ్ లేటీ ఇన్ ద లోకల్ చర్చ్ అని. అంటే సాధారణమైనటువంటి విశ్వాసులని మరి ప్రభు సేవలో ఏ విధంగా పురుకొల్పాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ట్రైనింగ్ అనేది నా ప్యాషన్. చాలా రకాలైన ట్రైనింగ్ చేస్తున్నాను. పురుషుల మధ్య పరిచర్య ట్రైనింగ్ చేస్తున్నాను, అలాగే ఫ్యామిలీ సెమినార్ ట్రైనింగ్ చేస్తున్నాను, ఇంతకుముందు పాస్టర్స్ సెమినార్ ట్రైనింగ్ చేశాను. అలాగే ఇప్పుడు లే ట్రైనింగ్ డిసైపుల్షిప్ ట్రైనింగ్ కూడా కంటిన్యూగా మరి జరుగుతుంది. అలాంటి ట్రైనింగ్లు అంటే ఈ దేవుడిచ్చిన ఈ అనుభవాన్ని ఇంకొక తరానికి పాస్ ఆన్ చేయటంలో ఐ వాంట్ ఇన్వెస్ట్ మై టైమ్ ఇన్ దట్. మీ యొక్క చర్చ్ లైఫ్లో ఏమన్నా మిస్ అయ్యారని ఉంటుందండి? ఇప్పుడు అది ఇది చేస్తే బాగుంటుండే, ఇంకొంచెం నా గ్రోత్ కానీ చర్చ్ గ్రోత్ కానీ చర్చిలో ఉన్న యూత్ కానీ ఇంకెవరైనా అలా ఏమైనా అనిపించేదని ఎప్పుడన్నా? చర్చ్లో ఉన్నదంటే చర్చ్ ఈజ్ అ కాన్స్టెంట్ జాబు. ఆది సంఘం లాగా మా చర్చిలో చాలా రోజుల నుంచి నా కొరత ఏంటంటే మాకు ఒక పెద్దవాళ్ళకి విధవరాండ్లకి ఒక ఆశ్రయం ఉంటే బాగుండేది అనేది నా ఆశ చాలా రోజుల నుంచి. మా దగ్గర చాలామంది విధవరాన్లు ఉన్నారు. వాళ్ళు ప్రభు నమ్ముకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు ఎల్లగొట్టబడ్డారు. వాళ్ళు పెద్ద వయసు 80 సంవత్సరాల వయసు, 75 సంవత్సరాల వయసు కొంతమంది వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది దూరదేశాల్లో ఉండి వాళ్ళని ఎవరు చూసుకోవట్లేదు. అలాంటి వాళ్ళకి ఒక వృద్ధాశ్రయం లాగా, విడోస్ హోమ్ లాగా ఒకటి చూసుకోవాలి, పెద్దవాళ్ళని చూసుకోవాలనే ఒక ఆశ ఉంది. ఆర్ఫనేజెస్ చాలా మందికి ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్లు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్లో పని ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి డాక్టరు, మెడికల్ ఇవన్నీ కూడా వాళ్ళకి అసిస్టెంట్స్ కావాలి. కాబట్టి అది ఇంకా నా మనసులో ఉంది. ప్రభుత్వం అయితే విడోస్ పరిచర్య, అంటే విడోస్ అంటే యంగ్ విడోస్ కాదు, విడోసే కాదు, ఎల్డర్లీ పీపుల్ ఎవరైనా కూడా వాళ్ళ మధ్యలో పరిచర్య చేయాలి. వాళ్ళకి ఆ లాస్ట్ డేస్లో ఉండాలి. చాలాసార్లు ఇప్పుడు హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల ఉన్న ఓల్డేజ్ హోమ్స్ మీరు వెళ్తే వాళ్ళందరూ కూడా ఇంతకుముందు ఆఫీసర్స్ లాగా రిటైర్ అయిన వాళ్ళు పిల్లల్ని బాగా చదివించారు. వాళ్ళ పిల్లలంతా అమెరికాలో ఉన్నారు, బాగా డబ్బులు పంపిస్తారు వాళ్ళకి. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డబ్బులు కాదు, ఇలా కూడా పెన్షన్ వస్తుంది, డబ్బులు ఏం తక్కువ కాదు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మనవడు మనవరాళ్ళతో కలిసి వాళ్ళు ఆడుకోవటం, ఆ వృద్ధాప్యం అలా గడపాలనేది వాళ్ళకి ఆశ. కానీ వాళ్ళ ఉద్యోగరీత్యా, వాళ్ళ పిల్లలు ఉద్యోగరీత్యా బయట ఉంటున్నారు. కాబట్టి ఆ లోటు మనం తీరిస్తే బాగుంటుందని కొన్నిసార్లు అలాగా అనిపిస్తుంది. ఒక క్వశ్చన్ మర్చిపోయాను, మీరు బాప్తిసం ఏ ఇయర్లో తీసుకున్నారో, అది ఎక్కడ తీసుకున్నారు? నేను బాప్తిసం June 17th తీసుకున్నాను. 1987 సంవత్సరం తీసుకున్నాను. విజయవాడలో ఉంటాయి. 87 అంటే అది విజయవాడ దేవరాజు గారు. అంటే అప్పుడు నాకు తెలిసిందంతా విజయవాడే. అదే అన్న. కాబట్టి 87 సంవత్సరం June 17th నేను బాప్తిసం తీసుకున్నాను. ఆ తర్వాత దేవుని సేవకు పాస్టర్ అయిన తర్వాత నాకు లైసెన్స్ 98లో వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రాలో. నేను పాస్టర్గా అయిన తర్వాత నాకు లైసెన్స్ పెళ్లి చేయడానికి. ఇప్పటివరకు ఎన్ని పెళ్ళిళ్ళు చేశారు? చాలానే, మేబీ 300+ అయినాయి. అంటే మీ గోల్ అనేది ఉందన్న? ఇంకా ఇంత చేశారు, పిల్లలు ఉన్నారు, మంచి సేవ ఉంది, చర్చ్ ఉంది, ఇంకేదైనా గోల్ కానీ ఇది మిస్ అవ్వలేదు అనేది? నా గోల్ ఏంటంటే ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ లాగా ఒకటి ఉండి, అన్ని ఫెసిలిటీస్ ఉండి, అన్ని ట్రైనింగ్ మరి అన్నీ కూడా ఉంటే బాగుంటుందని ఉండాలి. ప్లస్ చర్చి దగ్గరే నేను కూడా ఉండాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు నేను అక్కడే చాలా దూరం ఉంది, 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది, అలాగ ఉండలేదు. సో దేవుడు ఇది ప్రార్థన చేస్తున్నాం, ప్రభు ఈ స్థలం పక్క స్థలం ఒకటి ఇస్తే అక్కడ ఉండాలని. ఇది మాత్రమే కాదు కానీ కనీసం దూరంలో అయినా ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా, లేకపోతే ఒక
ఓల్డ్ ఏజ్ హోమ్ లాగా దూరంలో అయినా ఒకటి కనీసం ఒక 2 ఎకరాల స్థలం ఉండి అక్కడ స్టార్ట్ చేయాలన్నది కూడా మా ఆశ. ప్రభు ప్రార్థన చేస్తాను. సో ఫైనల్గా మన క్రిస్టియన్ సోదరులు కానీ ఇంకా వేరే వాళ్ళకి కానీ సో దేవుని కోసం తెలుసుకోవాలంటే చిన్న మాట కానీ పెద్ద మాట కానీ ఎలా చెప్పగలుగుతారండి మీ మాటల్లో? దేవుణ్ణి నమ్మటం వలన నష్టపోయిన వాళ్ళు ఎవరు లేరు. ప్రైజ్ గాడ్. దేవుణ్ణి నమ్మటం వల్ల నేను దీవించబడ్డాను. నాకు ఎక్కువ తెలియదప్పుడు, కానీ నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకున్నాను. ఓకే, నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకుంటే దేవుడు ఈ దినాన్ని ఈ స్థితిలో ఉంచాడు. కాబట్టి దేవుడు ఎవరిని అన్యాయస్తుడు కాదు. మన ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా ప్రభు దగ్గరకు వస్తే ప్రభు మనలను ఓదారుస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. ఆయన మనకు అండగా ఉంటాడు. ఈ రోజుల్లో చాలామంది ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్లో ఉన్నారు. ఇన్స్టెంట్గా అయిపోవాలనుకుంటున్నారు. కానీ ప్రభు అలాగ పనిచేయడు. కానీ ఆయన సమయంలో ఆయన పనిచేస్తాడు. కాబట్టి యవనస్తులు కానీ పెద్దవారు కానీ మరి ప్రభువుని నమ్ముకోవటం అనేది చాలా గొప్ప సంగతి. దేవుని నమ్ముకొని ఎవరు చెడిపోయిన వాళ్ళు లేరు. కాబట్టి దేవుని నమ్ముకొని చాలామంది అభ్యంతరం, వాళ్ళు మతం మార్పిచ్చేస్తున్నారండి. నన్నెవరు మతం మార్చలేదు, నాకెవరు డబ్బులు లేదు. నేను యేసుప్రభు నమ్ముకున్న తర్వాత చాలా కష్టాలు పడ్డాను యాక్చువల్గా. కానీ ఆ కష్టాల్లోనే ప్రభు నన్ను ఆదరించాడు, బలపరిచాడు, ధైర్యపరిచాడు. ఈరోజు ఇలా ఉండటానికి ప్రభు కృపించాడు. కాబట్టి యేసుప్రభు నమ్ముకుంటే కష్టాలన్నీ పోతాయి అని చెప్తారు చాలామంది. కొన్ని కష్టాలు పోతాయి, కొన్ని కష్టాలు వస్తాయి. అన్నిట్లో నిలబడినప్పుడే మన ప్రభు కార్యాలు మనం చూడగలుగుతాం. థ్యాంక్ యూ అన్న, మంచి అవకాశం మాకు కలిగించినందుకు. అండ్ మంచి సాక్ష్యం. ఆల్మోస్ట్ మీరు ఎప్పుడైతే పుట్టారో అప్పటి నుంచి ఇప్పటివరకు తీసుకొచ్చినట్టున్నాను. మొత్తం బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం చాలా సంతోషం అన్న. మీరు చాలా క్లుప్తంగా కూడా చెప్పారు. అండ్ మీకు చాలా చాలా ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికి వందనాలు. మా ఇంట్లో ఇంకా మా నాన్నగారు, మా చెల్లి, వారి కుటుంబాలు కూడా ఇంకా రక్షణ పొందలేదు. వారు కూడా రక్షణ పొందేటట్లు మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తాం. థ్యాంక్ యూ. కూర్చో. చిన్న ర్యాపిడ్ ఫైర్ అన్న. చెప్పండి. విచ్ సిటీ డూ యూ లైక్ అన్న? నాకు హైదరాబాదే ఇష్టం. వెల్కమ్. ఫ్యామిలీ అంటే ఏం చెప్తారన్న? ఫ్యామిలీ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యాక్చువల్లీ నేను ఎప్పుడన్నా గృహప్రవేశాలు ఈ మాట చెప్తాను, కానీ గృహం అనేది చాలా ఇంపార్టెంట్. అబౌట్ సక్సెస్ అనగానే ఏం చెప్తారన్న? సక్సెస్ అంటే నా స్టోరీ అంతా సక్సెస్సే. నేను ఏ స్థితిలో నుంచి ఉన్నానో, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానో, ఇదంతా దేవుడు ఇచ్చినటువంటి. వాట్ ఈస్ ఇన్స్పైర్డ్ అన్న? వాట్ ఈస్ ఇన్స్పైర్డ్? ఇన్స్పైర్ ఏం లేదు, ఇట్స్ ఎ కమిట్మెంట్, ఫెయిత్ఫుల్నెస్. అబౌట్ బైబుల్. అబౌట్ బైబిల్ అంటే ఏం చెప్తారన్న? బైబిల్ మనం నమ్మిన వాళ్ళు, దివారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడు అని దేవుని వాక్యం ఇందాక చెప్పినట్టుగా, మరి దేవుడిని పట్టుకుంటే, దేవుని వాక్యాన్ని పట్టుకుంటే, దేవుడి వాక్యం మనకు సమస్తం ఆయన ఇస్తాడు. అంటే ఏదైనా చూస్తే భయపడేది ఏదైనా జస్ట్ క్యాజువల్ అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు. ఏం భయపడట్లేదు. చర్చ్ అంటే ఏం చెప్తారన్న? చర్చ్ ఈజ్ ద ఫౌండేషన్, చర్చ్ ఈజ్ ద హోప్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఒక దైవజనుడు చెప్తాడు. లోకల్ చర్చ్ ఈజ్ ద హోప్ ఆఫ్ దిస్ వరల్డ్ అని. జ్యోతక్క మా భార్య చాలా హంబుల్, షీ ఈజ్ ప్రేయర్ఫుల్. నాకంటే ఎక్కువ ప్రార్థన చేస్తుంది. మా పిల్లలు కూడా దేవునిలో ఉండటమే కాదు, దేవుని సేవలో ఉండటం మాకు చాలా సంతోషం. దే నాట్ ఓన్లీ దే ఆర్ మై చిల్డ్రన్, బట్ దే ఆల్సో లీడ్ పీపుల్. అది చాలా సంతోషం.